హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఇంకా లేట్ చేయకుండా ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో తీస్తూ మీతో మాట్లాడతానండి. ఇంకా ఈరోజు ఏంటి వీడియోలో మీకు ఓపెన్ చేయగానే ఫ్లవర్ కనిపిస్తుంది కదా. ఏం లేదండి, ఇలా మా గార్డెన్లోకి వచ్చాను. ఇంకా అక్కడ ఉన్న కొన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అవి మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అండి. ఇంక ఇదండి, మా మమ్మీ ఎక్కువగా ఈ పూలని పూజ కోసం అని వాడుతూ ఉంటుంది, దేవుడికి పెడతారు. అలాగే ఇక్కడ ఏమేం పూలు ఉన్నాయి, ఏం కాయలు ఉన్నాయి అనేది అన్నీ చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ కనకాంబరాలండి. ఇవి ఎల్లో కలర్వి. ఒక 2 కలర్స్ అయితే మా దగ్గర ఉన్నాయండి. ఇవైతే ఎల్లో కలర్ ఇలా ఉన్నాయి చూడండి. చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. ఒక 2 పాదులట్లా ఉన్నాయి. చాలా పూలు వస్తూ ఉంటాయి. దీని పక్కనే చూడండి, ఇక్కడ కాగడ మల్లె. మేమైతే కాగడ మల్లె అంటాము. కనిపిస్తుందా అండి మీకు? ఈ మొగ్గులండి, ఇవి చాలా బాగుంటాయి. ఇది గోరెంటాకు మొక్క అండి. చూడండి, గోరెంటాకు చాలా ఎర్రగా పండుతుందండి ఇది. చూడండి, కనకాంబరాలండి. చాలా గుత్తులుగా చాలా బాగా పూసాయి కదా. ఇందాక మీకు ఎల్లో కలర్ చూపించాను వీడియోలో. ఇవి ఆరెంజ్ కలర్ అండి. చాలా బాగుంటాయి. చూడండి, చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎంత అందంగా ఉన్నాయో. ఈ చెట్టు పైన ఇలా చూస్తుంటేనైతే ఇంకా ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు. రోజ్ ఫ్లవర్ చెట్టు అండి ఇది, చాలా పెద్దది. ఒక ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి. ఇది హైబ్రిడ్ కాదు, మన లోకల్ అండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయండి ఈ చెట్టుకి. హైబ్రిడ్ కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే అవి పువ్వులు లేవు వాటికి. మంచి పింక్ అండి, చాలా బాగుంటుంది. మల్లి చెట్టు అండి ఇది. ఈ మల్లి చాలా సెంట్ వస్తుంది, మంచి స్మెల్. చాలా చిన్నగా ఉంటాయి చూడండి పువ్వులు, చాలా చిన్నగా ఉంటాయి. చూడడానికి అయితే చాలా చిన్నగా, అంటే ఇంతే చిన్న గింతే ఉంటాయి, కానీ ఎంత స్మెల్ ఉంటుందో. మంచి స్మెల్, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైంలోనే పూస్తుంది, అంటే చీకటి పడినప్పుడు మాత్రమే ఈ పూలు విచ్చుకుంటాయి. ఇంకా మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి వీటి సెంట్, వీటి స్మెల్ ఉండదు. మళ్ళీ ఇలా ఉండిపోతాయి చూడండి. ఇది డేలో తీస్తున్నాను నేను వీడియో. ఇలా ఉన్నాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మీకు చూపిస్తాను వీడియో తీసి, షార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఈ మల్లె చెట్టుని ఏమంటారో, ఇది ఏం మల్లె అంటారో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. చాలా రోజులైంది కదండి వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇంకా ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇంకా ఇలా లేట్ అవ్వదు అని, బట్ అనుకోకుండా అవుతుంది. ఇంకా అవ్వకుండానే చూస్తాను, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి నేను వీడియోస్. నా సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ ఈ మధ్యలో మనకి ఉగాది పండుగ జరుపుకున్నాము, అలాగే శ్రీరామనవమి కూడా జరుపుకున్నాం కదండి. ఇవి 2 పండుగల సందర్భంగా మీకు శుభాకాంక్షలు అండి. చివరిగా మీకు చూపించాల్సింది ఈ చెట్టు అండి. మాకు చాలా రోజుల తర్వాత, ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నామో ఈ నిమ్మ చెట్టు. ఈ సంవత్సరం ఏంటంటే దీని స్పెషల్ నిమ్మకాయలు వచ్చాయి. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి. మీరు కూడా మా ఫ్యామిలీలో మెంబర్సే కాబట్టి మీతో ఈ విషయం చెప్దామనేసి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది నిమ్మ చెట్టు అండి. చూడండి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? చూడండి, చిన్న పిందెలు, పెద్దవి కూడా ఉన్నాయి కాయలు చూడండి. ఇంకా ఇలా చూడండి, చాలా బాగున్నాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొదటిసారి ఈ నిమ్మ చెట్టుకి కాయలు వచ్చాయి, చాలా హ్యాపీగా ఉందండి. అందరూ కూడా ఇంట్లో, మా మమ్మీ అయినా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మనం ఏదైనా ఇష్టంగా పెంచుకున్న మొక్క ఏదైనా కూడా, అది పువ్వుల మొక్క అయినా
ఏదైనా కాయలు కాసే మొక్కైనా కూడా ఫస్ట్ వాటికి ఈ కాత కానీ ఈ పూలు కానీ వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ చెట్టు పక్కనే రేగి చెట్టు ఉందండి, గంగరేగి చెట్టు. రేగి చెట్టు అనే అంటాము మేము. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇదంతా ఇక్కడ నుంచి ఉంది, చాలా పెద్దదండి. దీనికైతే కాయలు ఏమీ లేవు, ఒకటి రెండు అలా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు చూపించడం కష్టం అండి, పైనకి ఉన్నాయి. ఇంకా ఈ పైన కూడా నిమ్మకాయలు చాలా వచ్చి ఉన్నాయి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మన ఈ వీడియోలో ఉన్నది అన్ని ఫ్లవర్సే కాబట్టి పూలని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.